డాక్టర్ గారు కొన్ని నవధాన్యాల గురించి చెప్పండి. అంటే శనగలు, పెసలు, బఠానీ, మన ఉలవలు డైలీ ఏదో రకం తింటే మంచిదా? అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఉమాకాంత్, రాజమండ్రి ప్రకాష్ నగర్లో శ్రీ రస్తా గ్యాస్ట్రో హాస్పిటల్ ఉంది. ఈ నవధాన్యాలు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పల్సెస్ అండి. అంటే పల్సెస్లో అడ్వాంటేజ్ ఏంటంటే ప్రోటీన్ కంటెంట్. ఈ ప్రోటీన్ కంటెంట్ వల్ల ఏంటంటే మనకి మజిల్ స్ట్రెంగ్త్ వస్తుంది, మన ఎంజైమ్స్ అవన్నీ బాగా పనిచేస్తాయి, మన బ్రెయిన్ యాక్టివిటీ అవన్నీ బాగుంటాయి, మనకి వీక్నెస్ అవి రాకుండా ఉంటాయి. మనకి బాడీలో ఏది కావాలన్నా ప్రోటీన్ అండి. సో ఇవన్నీ నవధాన్యాలన్నీ ప్రోటీన్కి సప్లిమెంట్ చేస్తాయండి. అయితే ఈ నవధాన్యాల్లో ఒక్కొక్క టైపు ఒక్కొక్క విధంగా ఉంటుందండి. ఈ నువ్వులతోని దానికి ఏం ఎడిషన్ చేసామని దాంతో అది యాడ్ ఆన్ అయ్యి ఆ విధంగా మనకి ఎస్పెషల్లీ ఇప్పుడు నువ్వుల ముద్దలు చేస్తారండి. బెల్లము నువ్వుల ముద్ద చేయడానికి ఐడియా ఏంటంటే ప్రోటీన్, అయితే బెల్లంలో ఐరన్ ఉంటుందండి. ఈ రెండు వల్ల ఏంటంటే మన హిమోగ్లోబిన్ అవన్నీ పెరుగుతాయండి. అలాగా వేరియస్ కాంబినేషన్స్ వాడడం. బేసిక్ ఐడియా ఏంటంటే ఏ నవధాన్యాలు అయినా ప్రోటీన్ కంటెంట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మన బాడీ బిల్డ్ అవన్నీ బాగా డెవలప్ అవుతాయండి. ఈ నవధాన్యాలు రోజు ఏదో ఒక ధాన్యం, అంటే ఏదో ఒకటి మీరు ఇటు ఉడకపెట్టుకోనో, కూర కింద చేసుకోనో, లేదంటే ఏదన్నా వాటితో మిక్సప్ చేసుకొని ఇందాక నేను చెప్పినట్టు నువ్వులు, బెల్లం అలాగా ఏదో ఒకటి తినడం వల్ల మనకి ఏంటంటే బాడీకి సఫిషియెంట్ ప్రోటీన్ అవన్నీ కూడా అందుతాయండి. సో అన్ని వయసు వాళ్ళు అందరూ ఇది తీసుకోవచ్చండి.